లేవో కష్టపడి ఎన్ని ప్యాక్ చేసుకుని పట్టుక బాబు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు అండ్ టీమ్ ప్లస్ ఇందులో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ అంతా కూడా కలిసి ఈరోజు రాచపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేశారు. వచ్చేసరికి మాకు ఒక ఎర్టిగా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ ఒకటి, ఒక స్కూటీ ఒకటి, ఈ 3 వెహికల్స్ను కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగి వాటిని తనిఖీ చేస్తే మీడియేటర్ సమక్షంలో తనిఖీ చేయగా స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో ఒక 5 బ్యాగ్స్ ఆఫ్ గాంజా, అట్లాగే ఎర్టిగా వెహికల్లో 10 బ్యాగ్స్ ఆఫ్ గాంజా దొరికింది. వీటన్నిటిని కూడా మనం వెయింగ్ వేయించగా 370 కిలోల గాంజా ఉంది. అట్లాగే దీని ఖరీదు సుమారుగా ఇప్పుడు వాళ్ళు కొనడం అయితే ఇంచుమించుగా 18 లక్షల రూపాయల 50,000 రూపాయలు కొన్నారు. ఈ సరుకు ఇక్కడి నుంచి అంటే మన చిత్రకొండ దగ్గర, ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర వాళ్ళు కొని అక్కడి నుంచి అంజలి శనివారం వరకు, చింతపల్లి దగ్గర అంజలి శనివారం వరకు తీసుకొని వచ్చి ప్రైవేట్ వెహికల్ మీద తీసుకొని వచ్చి అక్కడి నుంచి మోత ద్వారా రోలుగుంట మండలం నిండుకొండ దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఈ ఎర్టిగా వెహికల్ మరియు షిఫ్ట్ డిజైర్ వెహికల్స్లోని తీసుకొని వచ్చారు. అట్లాగే ఈ స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీ కూడా పైలటింగ్ చేసుకుంటూ వచ్చేసరికి మనం ఇంటర్సెప్ట్ చేసి అందులో ఒక 4 ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడం జరిగింది. బంగారు శివ, దానిమిరెడ్డి వీధి, నర్సీపట్నం అండి. అట్లాగే సబ్బవరపు నాయుడు, వీరభద్రపేట, ఎంకే పట్నం, రోలుగుంట మండలం అండి. అట్లాగే పంచాడ అప్పలనాయుడు, వీంది వి సర్పవరం విలేజ్, రోలుగుంట మండల్, పోలిరెడ్డి దుర్గాప్రసాద్, నీలంపేట గ్రామం, నర్సీపట్నం. వీళ్ళు మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని ఇంకొక 4 మెంబర్స్ని మనం
అంటే ఈ కారులో నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఫర్దర్గా మిగతా ఇంకా కాస్త లింకప్స్ మనకు వస్తాయి, వాళ్ళని కూడా అప్రహెండ్ చేయడం జరుగుతుంది. ఈ సరుకు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్తుందండి. వాళ్ళు ఈ వెహికల్స్లోని హైవే వరకు తీసుకొచ్చిన తర్వాత హైవేలో వేరే వెహికల్ నుంచి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని మన ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ బ్రాంచ్ టీం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన లోకల్ పోలీస్ అంతా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సుమారుగా ₹1,00,00,000 పైన ఉంటుందండి. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది, ₹1,00,00,000 కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. వన్స్ ఇక్కడి నుంచి సరుకు మన ఏపీ దాటిన తర్వాత అది డిమాండ్ని బట్టి అప్ టు 1 కిలో గాంజా ఆల్మోస్ట్ 20,000 వరకు కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా ఆ డిమాండ్ బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి. ఒక 5 సెల్ ఫోన్స్ కూడా ఈ కేసులోని సీజ్ చేయడం జరిగిందండి. అంటే ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, ఎర్టిగా కారు, యాక్టివా స్కూటీ ప్లస్ 5 సెల్ ఫోన్స్ మనం సీజ్ చేయడం జరిగింది. మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ దీంట్లో పాటు ఇంకా స్టాఫ్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ స్టాఫ్ అందరినీ కూడా మన ఎస్పీ గారు రేపు వచ్చే క్రైమ్ మీటింగ్లో అందరినీ కూడా రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. నేను కూడా ఈ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాను.